రాష్ట్ర వ్యాప్తంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలను ప్రజలు ఆనందోత్సాహాల మధ్య జరుపుకుంటున్నారు. ఊరు వాడల్లో గణనాథుడి మండపాలు ఏర్పాటు చేసి ఘనంగా పూజలు నిర్వహిస్తున్నారు. మరోవైపు ఇప్పటికే గణనాథుల నిమజ్జనం మొదలైంది. భక్తులంతా వాడవాడలా గణనాథుడిని ఊరేగిస్తూ ఉత్సాహంగా నిమజ్జనం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నిమజ్జన సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. మద్యం అమ్మకాలు, ట్రాఫిక్ జామ్ లాంటి విషయాలపై ముందస్తు చర్యలపై దృష్టి పెట్టారు. వినాయకుడి నిమజ్జన వేళ మద్యం దుకాణాలు మూసివేయాలని పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 17 ఉదయం 6 గంటల నుంచి 18వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని తెలిపారు. మద్యం, కల్లు దుకాణాలు, బార్లు అన్నింటికీ రూల్స్ వర్తిస్తాయని స్పష్టం చేశారు. గణేష్ నిమజ్జనం, మిలాదున్ నబీ ఊరేగింపులు సజావుగా ముగిసేందుకు ధైర్యంగా, స్వేచ్ఛగా పనిచేయాలని సివి ఆనంద్ అధికారులను సూచించారు. సున్నితమైన ప్రాంతాలు 2 జోన్లలో ఉన్నాయని సివి ఆనంద్ అధికారులకు వివరించారు. కమ్యూనల్ రౌడీలు, ఇతర సంఘ విద్రోహ శక్తులపై నిఘా ఉంచాలని సూచించారు. మరోవైపు గణేష్ నిమజ్జనం సందర్భంగా ప్రయాణికులు ఇబ్బందులు పడకుండా 8 ప్రత్యేక ఎంఎంటీఎస్ సర్వీసులను నడపనున్నట్టు దక్షిణ మధ్య రైల్వే గురువారం ఓ ప్రకటనలో తెలిపింది. ఈ నెల 17, 18న లింగంపల్లి, ఫలక్నుమా, సికింద్రాబాద్ ప్రాంతాల నుంచి రాత్రి, ఉదయం రైళ్లు నడపనున్నట్టు పేర్కొంది. మరోవైపు అనంత చతుర్దశి సందర్భంగా ఈ నెల 17న గణేష్ నిమజ్జనం ఉంటుందని భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి మరోసారి స్పష్టం చేసింది. హైకోర్టు ఉత్తర్వుల పేరుతో వదంతులు వ్యాపిస్తున్నాయని, నెక్లెస్ రోడ్, ఎన్టీఆర్ మార్గ్లో ప్రభుత్వం నిమజ్జనానికి ఏర్పాట్లు చేసిందని చెప్పారు. గణేష్ నిమజ్జనాలపై కోర్టు ధిక్కార పిటిషన్ను న్యాయస్థానం కొట్టివేసిందని, నిమజ్జనాలకు ఎలాంటి అడ్డంకులు లేవని వివరించింది. 2021 హైకోర్టు ఆదేశాల ప్రకారం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలను నిమజ్జనం చేసుకోవచ్చని సూచించింది.